గౌరవనీయులు వెల్స్పన్ ఇండియా లిమిటెడ్ యొక్క చైర్మన్ శ్రీ బాలకృష్ణ గోయంకా గారు, గౌరవనీయులు సహచర మంత్రివర్యులు, పెద్దలు, రాష్ట్రంలో విద్యాశాఖను బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్తూ దాంతోపాటు రంగారెడ్డి జిల్లాను కూడా అభివృద్ధి బాటలో రంగారెడ్డిని, వికారాబాద్ జిల్లాని, పూర్వ రంగారెడ్డి జిల్లా మొత్తాన్ని కూడా అభివృద్ధి బాటలో అందరితో కలిసికట్టుగా ముందుకు తీసుకెళ్తున్న శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి అక్క గారికి, గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు పెద్దలు కాళే యాదయ్య గారు, గౌరవనీయులు శాసన మండలి సభ్యులు మాజీ మంత్రివర్యులు డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి గారు, గౌరవనీయులు స్థానిక పార్లమెంట్ సభ్యులు పెద్దలు డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి గారు, సహచర శాసనసభ్యులు రోహిత్ రెడ్డి గారు, మిత్రులు చందన్వెల్లిలో ఈ పార్క్ ఏర్పాటులో భూసేకరణలో అత్యంత కీలక పాత్ర పోషించిన ప్రస్తుత కొడంగల్ శాసనసభ్యులు, గతంలో శాసన మండలి సభ్యులుగా ఉన్న పట్నం నరేందర్ రెడ్డి గారు, వికారాబాద్ శాసనసభ్యులు సోదరులు డాక్టర్ ఆనంద్ గారు, పరిగి శాసనసభ్యులు గౌరవనీయులు మహేశ్వర్ రెడ్డి గారు, గౌరవనీయులు టీఎస్ఐఐసి అధ్యక్షులు గ్యాదరి బాలమల్లు గారు, జిల్లా పరిషత్ చైర్మన్ సోదరి అనిత గారు, మా పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి గౌరవనీయులు జయేష్ రంజన్ గారు, టీఎస్ఐఐసి యొక్క మేనేజింగ్ డైరెక్టర్ అండ్ వైస్ చైర్మన్ గౌరవనీయులు వెంకట నరసింహారెడ్డి గారు, వేదికపైన హాజరైన ఆసీనులైన వెల్స్పన్ సంస్థ యొక్క ఇతర మిత్రులు, వేదిక ముందున్న స్థానిక షాబాద్ మండలం మరియు చేవెళ్ల నియోజకవర్గంలోని వివిధ మండలాల నుంచి విచ్చేసిన జెడ్పీటీసీలకి, ఎంపీపీలకి, అదే రకంగా గౌరవ స్థానిక సర్పంచ్ గారికి, ఎంపీటీసీలకి, ఇతర షాబాద్ నుంచి విచ్చేసిన ఇతర పుర ప్రముఖులకి, ముఖ్యంగా చందన్వెల్లి, హైదరాబాద్ గ్రామ సోదరులకి, సోదరిమణులకి, మీడియా మిత్రులకి అందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు. ముఖ్యంగా ఈ చందన్వెల్లి గ్రామ సోదరులకు హృదయపూర్వకమైన శుభాకాంక్షలు, అభినందనలు కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. 2.5 సంవత్సరాల కిందట ఈ ప్రాంతంలో ఒక పారిశ్రామిక పార్కు నెలకొల్పాలి అనుకున్నప్పుడు ఆనాడున్న పరిస్థితుల్లో ఇక్కడ పెద్దగా పరిశ్రమలు లేవు, ఎక్కడా కూడా లేవు. మరి హైదరాబాద్కు సమీపంలో ఉన్న షాబాద్ మండలం అభివృద్ధిలో వెనుకబడి ఉందని ఆనాటి మంత్రిగా ఉన్న డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి గారు కానీ, లేదా స్థానిక శాసనసభ్యులు కాళే యాదయ్య గారు కానీ వ్యక్తిగతంగా చొరవ తీసుకొని ఆనాడు ఎమ్మెల్సీ నరేందర్ రెడ్డి గారు, అందరూ కూడా స్థానికంగా ఉండే సోదరులు ఎవరైతే రైతులు ఉన్నారో వారందరినీ కూడా ఒప్పించి, వారందరినీ కూడా ఒప్పించి ఈ ప్రాంతం బాగుపడుతుంది, కొంతమంది త్యాగం వల్ల వేల మందికి ఉపాధి అవకాశాలు వస్తాయి అని చెప్పడంతో ఆనాడు చాలామంది రైతు సోదరులు ఈ ప్రాంతంలో సహకరించి ముందుకు వచ్చి మరి ఈరోజు ఇక్కడ ఒక పారిశ్రామిక పార్కు ఏర్పడుతున్నదంటే, ఈ వెల్స్పన్ పరిశ్రమ ప్రారంభమవుతున్నదంటే దానికి ముఖ్య భూమిక పోషించిన స్థానిక రైతులందరికీ నేను హృదయపూర్వకంగా వారికి ధన్యవాదాలు, నమస్కారాలు కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే కొంతమంది త్యాగం వల్ల చాలామందికి లాభం జరిగే సందర్భాలలో ఆ కొంతమంది త్యాగాన్ని మనం మర్చిపోతే వారికి అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం. అందుకే మిత్రులు నరేందర్ రెడ్డి గారు, స్థానిక శాసనసభ్యులు కాళే యాదయ్య గారు పదే చెప్తా ఉన్నారు, స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించండి అని. తప్పకుండా ఆ దిశగా ప్రయత్నాలు చేద్దాం. ఇప్పుడే నేను ఎంపీ గారిని కూడా, స్థానిక ఎమ్మెల్యే గారిని కూడా కోరినాను, ఇక్కడే ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టి, ఎందుకంటే ఇది కేవలం ప్రారంభం మాత్రమే, ఇంకా నేను చెప్తాను ఇంకా ఏమేమి రాబోతున్నాయి ఇక్కడికి పరిశ్రమలు అనేది నేను వివరించి చెప్తాను, దానివల్ల మీకు అర్థమవుతుంది. ఇది కేవలం ప్రారంభం మాత్రమే కాబట్టి స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు లభించే విధంగా ఇక్కడే ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని కూడా ప్రభుత్వమే ఏర్పాటు చేసి మన ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు, అదేవిధంగా గౌరవ మంత్రి గారు ముగ్గురు కూడా కోఆర్డినేటెడ్గా అనుకొని ఇక్కడ ఒక పెద్ద స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను కూడా అతి త్వరలో ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇది కేవలం ప్రారంభం మాత్రమే. ఆ మాట ఎందుకంటా ఉన్నా అంటే గోయంకా గారు చెప్పారు, వెల్స్పన్ గ్రూప్ ఏదైతే ఉందో వారు ఇక్కడ ఈరోజు మొట్టమొదటిది ఒక 1114 కోట్ల రూపాయల పెట్టుబడి ఇప్పటికే పెట్టినారు.
పెట్టి ఈరోజు మరొక 400 కోట్ల రూపాయలతో టెక్నికల్ టెక్స్టైల్ యూనిట్ కూడా ఈరోజు భూమి పూజ కార్యక్రమాన్ని చేసినారు. అంటే ఒక వెల్స్పన్ గ్రూపే దాదాపుగా ఈ సంవత్సరంలోనే ఇప్పటికే 1114 కోట్లు పెట్టింది, మరొక 400 కోట్లు ఈరోజు భూమి పూజ చేసుకున్నాం. వారు ఏమన్నారంటే వచ్చే సంవత్సరం అంతమయ్యే వరకు 2021 ఎండు వరకు 2000 కోట్ల రూపాయలు ఒక వెల్స్పన్ గ్రూపే ఇక్కడే పెట్టుబడి పెడుతుందని చెప్పి కూడా వారు చెప్పడం జరిగింది. ఒక వెల్స్పన్ మాత్రమే కాదు, ఇప్పటికే ఒక 4 కంపెనీలకు మనం ఇక్కడ అనుమతులు ఇచ్చినాం. కుందనా గ్రూపు వాళ్ళు ఒక 232 కోట్ల పెట్టుబడితో నిర్మాణంలో ఉన్నాయి. కటేరా గ్రూపు వాళ్ళు ఒక 318 కోట్ల రూపాయల పెట్టుబడితో వాళ్ళు కూడా పనులు పురోగతిలో ఉన్నాయి. దాంతోపాటు ఇంకా ఒక పెద్ద కంపెనీకి కూడా మనం ఇంకా అనౌన్స్ చేయలేదు, వారితో ప్రత్యేకంగా అనౌన్స్ చేస్తాం. వాళ్ళు కూడా ఇక్కడే పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టబోతా ఉన్నారు. ఇవి కేవలం ఇప్పటిదాకా మనం అనుమతించిన 4 కంపెనీలు. మరొక 4 కంపెనీలు కూడా ఇప్పుడు అడ్వాన్స్ స్టేజ్లో ఉన్నాయి. 2 బ్రహ్మాండమైన పెద్ద కంపెనీలు, వారు ఎలక్ట్రిక్ వాహనాలు తయారు చేయడానికి ఇక్కడే స్థలం అడుగుతూ ఉన్నారు. ఇంకా ఇతర కంపెనీలు కూడా ఇంకో 2 అడ్వాన్స్ స్టేజ్లో, అంటే ఇంకా అనౌన్స్మెంట్ చేసే స్థాయిలో దశలో అవి కూడా ఉన్నాయి. ఈ 8తో పాటుగా నేను ఈ ప్రాంత ప్రజలు సహకరిస్తే హైదరాబాద్ కానీ, మన చందన్వెల్లి కానీ, పక్కనే ఉన్న సీతారాంపూర్ కానీ, ఈ ప్రాంత రైతాంగం కనుక సహకరించినట్టయితే షాబాద్ మండలంలో మొత్తం తెలంగాణలోనే అతిపెద్ద పారిశ్రామిక పార్కు 3600 ఎకరాల్లో ఇక్కడే ఏర్పాటు చేస్తాం, మీరు సహకరిస్తే అని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దీనిలో తప్పకుండా స్థానిక యువతకు పెద్దపీట వేసి మీకు ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ప్రభుత్వం వైపు నుంచి పూర్తి స్థాయిలో ఎఫర్ట్ పెడతాం. పూర్తి స్థాయిలో స్థానిక కంపెనీ యాజమాన్యాలతో కూడా మాట్లాడి మన పిల్లలకే ఉద్యోగ అవకాశాలు వచ్చే విధంగా కూడా మేము తప్పకుండా గౌరవ మంత్రి గారు, నేను, ఎమ్మెల్సీ గారు, ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు అందరం కలిసికట్టుగా బాధ్యత తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదేవిధంగా గోయంకా గారి గురించి మాట్లాడే ముందు, వెల్స్పన్ కంపెనీ గురించి మాట్లాడే ముందు గౌరవ శాసనసభ్యులు ఇక్కడ నుంచి శంషాబాద్ వరకు ఒక 4 లేన్ల రోడ్డును వేయించడానికి కోరినారు. आपने कहा गोयनका साहब कि यहाँ से यहाँ पार्क तो आपके तरफ से अभी शुरुआत हुआ है, क्योंकि आपके आने से यहाँ पे एक अच्छा माहौल बन गया कि एक बहुत बड़ा कंपनी, दुनिया में बहुत पॉपुलर कंपनी जैसा आपने कहा, यहाँ आपका कंपनी आ गया तो बहुत सारा इंटरेस्ट यहाँ पे जनरेट हो गया. बट इसको लेके हमें आगे भी बहुत कुछ करना चाहिए. जैसा 18 करोड़ खर्च करके अभी एक वाटर सप्लाई का एक पाइपलाइन, तो 3 MLD का पाइपलाइन तो बना दिया हमने, बट इसके अलावा 5 MLD और यहाँ पे पानी लाना है, उसके लिए 30 करोड़ और खर्च करनी है. ये भी हम करेंगे. और हमारे MLA साहब भी अभी रिक्वेस्ट कर रहे थे कि यहाँ से शमशाबाद तक वाया हैदराबाद एक अगर 4 लेन रोड बन जाती है, इसके लिए 220 करोड़ खर्चा होगा. దీనికోసం 220 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. దీనిని తప్పకుండా వీటిని వెంటనే డబ్బులు మంజూరు చేసి గౌరవ ఎమ్మెల్యే గారు, అదేవిధంగా ఎంపీ గారు స్థానికంగా కోరిన మా ప్రజాప్రతినిధుల ఆలోచనకు అనుగుణంగా దీన్ని కూడా వెంటనే టేకప్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మరి ఇక్కడ పారిశ్రామిక పార్కు రావాలి అన్నప్పుడు ఇక్కడ మీకు భూమి ఉన్నది, మంచినీళ్ళు కూడా ఇప్పుడే నేను చెప్పినట్టు ఇప్పటికే 18 కోట్లు ఖర్చు పెట్టాం, మరొక 30 కోట్లు కూడా ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. ఇక ఒక 220 kV సబ్ స్టేషన్ కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. దానికి ఒక 54 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. దానికి కూడా మనం సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. దాంతోపాటు మరి నాగర్గూడ క్రాస్ రోడ్ నుంచి హైదరాబాద్ వరకు కూడా మరొక 8 కిలోమీటర్ల రోడ్డును కూడా 50 కోట్లతో దీన్ని కూడా తప్పకుండా చేపడతామని చెప్పి కూడా నేను మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దాంతోపాటు ఈ ఏరియాని आपका जो रिक्वेस्ट था इंडस्ट्रियल एरिया लोकल अथॉरिटी बनाया जाए, इसके लिए एक आइला दर्ज दिया जाए, मैं कल ही इसको भी मैं साइन कर देता हूं. इसको एक आइला बनाएंगे ताकि यहाँ पे लोकल एरिया डेवलपमेंट भी साथ ही साथ इसके साथ चले. अगर यहाँ की लोकल जनता अगर मदद करती है तो यहाँ पे तेलंगाना का सबसे बड़ा इंडस्ट्रियल पार्क तेलंगाना के गठन होने के बाद 3600 एकड़ में यहाँ बनाने की सुविधा है. और हम उम्मीद करते हैं कि ना सिर्फ आप और आपके साथी 8 कंपनी जो यहाँ पे ऑलरेडी इंटरेस्ट दिखा रही हैं, इनके अलावा 40-50 और इन्वेस्टमेंट और इंडस्ट्रीज भी आए ताकि यहाँ पे एक अच्छा बढ़िया माहौल बने और हजारों के तादाद में यहाँ पे आपको एम्प्लॉयमेंट भी मिले और यहाँ की बच्चों को खास यहाँ पे रोजगार मिले, है हमारी उम्मीद है. आपने तो
वेल्सपन की जो बात की, what you have said about Welspun, sir, it was a fascinating story. I was just inquiring with Honorable Chairman Mr. B.K. Goenka about how Welspun started and how he has become what he has become, because Welspun today is a $2.5 billion company. ఈ కంపెనీ ఏదైతే ఉన్నదో ఇది చిన్న చితక కంపెనీ కాదు. దాదాపుగా 17-18 వేల కోట్ల మొత్తం అంచనా, మొత్తం వారి ఇది చూసినట్టయితే 17-18 వేల కోట్ల విలువ కలిగిన కంపెనీ వెల్స్పన్ ఇండియా. అమెరికాలో అమ్మే ప్రతి 5వ టవల్ భారతదేశంలో వెల్స్పన్ కంపెనీ ఉత్పత్తి చేస్తూ ఉంది. వింబుల్డన్ అని టెన్నిస్ టోర్నమెంట్ జరుగుతుంది, మీకు తెలుసు. ఈ వింబుల్డన్ టోర్నమెంట్లో వాడే ప్రతి టవలు వెల్స్పన్ కంపెనీ తయారు చేస్తూ ఉన్నది. గోయంకా గారు ఒక గొప్ప మాట చెప్పినారు. ఎట్లా అయితే వింబుల్డన్లోని ప్రతి టవల్ ఈరోజు మా గుజరాత్లోని ఫ్యాక్టరీ నుంచి తయారు చేస్తున్నామో, ఎట్లా అయితే అమెరికాలో వాల్మార్ట్లో అమ్మే టవల్లన్నీ 5 టవళ్లలో ప్రతి ఒక్క టవల్ మాదే ఉన్నదో, అదే పద్ధతుల్లో భవిష్యత్తులో సిలికాన్ వ్యాలీలో పెట్టబోయే ఫ్లోరింగ్ టైల్స్ కూడా చందన్ వెల్లి నుంచే ఉత్పత్తి అవుతాయి. చందన్ వెల్లి పేరు ప్రపంచమంతా కూడా మీరు వింటారు అనే మాట వారు చెప్పడం జరిగింది. చాలా గొప్ప మాట అది. ఎందుకంటే ఈరోజు ఈ వరల్డ్ క్లాస్ ఫ్యాక్టరీ ఏదైతే ఉన్నదో, ఇంకొక మాట కూడా వారు అన్నారు, ఈ ఫ్యాక్టరీ ఈరోజు మీరు ఇక్కడ చూసింది లోపలంతా కూడా మాకంతా తిరిగి చూపెట్టారు. ఇక్కడ పెట్టిన మెషినరీ కానీ, ఇక్కడ ఫాలో అవుతున్న స్టాండర్డ్స్ కానీ, దిస్ ఇస్ డెఫినెట్లీ ఏ వరల్డ్ క్లాస్ కంపెనీ, సార్, వాట్ యూ హెవ్ సెటప్ హియర్. అండ్ ఐ డూ హోప్ అండ్ ఐ డూ బిలీవ్ that you will continue to expand, and the promise you made of creating a mini Welspun city here to provide employment and also empowering the local women. And you also talked about environment, which is very dear subject to our Honorable Chief Minister Shri K. Chandrasekhar Rao Garu. I am delighted that your ideology, your thought process is in sync with that of the state government and with that of the local public leaders also. I assure you of one thing, as you may have noticed, in terms of clearances, in terms of ensuring expeditious deliveries, we have done our best. But of course, we have to continue to raise the bar. Ease of doing business, we continue to remain on top. But I think what we also ought to be doing as a state to attract further investments, and with the support and guidance and blessings of eminent businessmen like you, I do believe we also have to start focusing on reducing the cost of doing business and improving the quality of doing business. आपने बात किया कि इंसेंटिव का भी कोई मॉडल बनाइए ताकि हमारी कैश फ्लो भी आराम से हो जाए, और उस बारे में जो भी इश्यू है वो बैठ के सॉर्ट आउट कर लेंगे. और ना सिर्फ आपका बट बाकी जो इंडस्ट्री तेलंगाना में है उनको भी जो भी इंडस्ट्रियल इंसेंटिव हमें देना है, उसके बारे में भी हम एक अच्छा पॉलिसी निकाल के जल्द से जल्द इसमें एक सोल्यूशन भी लाने की कोशिश करेंगे. इसके अलावा आपने एक और बात भी कहा कि हमने यहाँ पे तो फ्लोरिंग का तो यूनिट बना दिया और 30 लाइन और ऐड कर रहे हैं आप. अभी तो 3 लाइन बन गए और 27 लाइन यू आर एडिंग मोर. आई एम डिलाइटेड यू ऑलरेडी हैव बिग ऑर्डर्स फ्रॉम द यूनाइटेड स्टेट्स. You also told me technical textiles is going to be an extremely important investment for your company. మన రాష్ట్రంలో టెక్స్టైల్ రంగంలో కూడా పెద్ద ఎత్తున గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో, ఎందుకంటే టెక్స్టైల్ రంగంలో మనకి ఉపాధి అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. టెక్స్టైల్ రంగంలో పెట్టుబడులను ఆకర్షించే క్రమంలో ఈరోజు వెల్స్పన్ భారతదేశంలోనే హోమ్ టెక్స్టైల్స్లో నెంబర్ 1 కంపెనీ. అట్లాంటి కంపెనీ మన దగ్గరికి వచ్చింది అంటే ఇతర టెక్స్టైల్ కంపెనీస్ కూడా మన వైపు దృష్టి సారించి, మన వైపు ఆలోచించి తెలంగాణలో పెట్టుబడి పెడితే బాగుంటుంది అని ఆలోచించేదానికి ఆస్కారం ఉంది. టెక్నికల్ టెక్స్టైల్స్ అనేది కొత్త సబ్జెక్ట్. నార్మల్గా కాటన్ నుంచి మనం గుడ్డను ఉత్పత్తి చేస్తాం, కానీ టెక్నికల్ టెక్స్టైల్ అంటే మ్యాన్ మేడ్ ఫైబర్తో మనం గుడ్డలు ఉత్పత్తి చేసే అవకాశం ఉంది. దాన్ని ఈరోజు వెల్స్పన్ వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నాకైతే విశ్వాసం ఉంది, బాలకృష్ణ గోయంకా గారు, హీఈస్ బీన్ వన్ ఆఫ్ అవర్ బిగ్గెస్ట్ అంబాసిడర్స్ అక్రాస్ ద కంట్రీ. ఎనీవేర్ ఐ బీన్ టు ఎనీవేర్, ఎనీ ఇండస్ట్రియలిస్ట్ ఐ met, they always tell me, I met BK, he has told me some fantastic things about Telangana. We are truly thankful, sir, for being our ambassador, for being a great ambassador for us, promoting our state and our Telangana region, and especially this part of Telangana. I would be extremely conscious when I say this, but I think what matters to a state, as you would obviously understand, whenever a state allots land, whenever a state proposes incentives, we do it with the intent of generating as much local employment as possible. So my request to you and the entire team of Welspun, please make this your guiding principle, that the local youth, because they have really made some sacrifices,
they have given their land, and they have a hope now that Welspun has come here that they will be taken care of. आपने वो बहुत ही बढ़िया बात आपने कहा कि हम CSR ही नहीं, इसके अलावा भी हम करेंगे, और जो आकांक्षिता फाउंडेशन आपने यहाँ जो चालू किया है, और आपकी श्रीमती दीपाली जी जो कि बहुत पैशनेट बिजनेस लीडर हैं, जिन्होंने इस सेक्टर में बहुत सारा काम किया हुआ है, उम्मीद करते हैं कि हमारे मंत्री साहिबा के साथ वो भी आएंगी, मिलेंगी, और एक बढ़िया प्रोग्राम यहाँ बना के एक अच्छा विमेन एम्पावरमेंट प्रोग्राम भी अगर हम यहाँ पे चालू कर देंगे, जैसा आपने कहा 150 यहाँ पे विमेन को आपने एम्प्लॉयमेंट दे रखा है, बट इसका और उन्नति हो सकती है, इसका और भी बढ़ावा किया जा सकता है. तो आई रिक्वेस्ट यू to kindly keep these two things in mind. Empowering the locals, employing the locals. If we are able to ensure that this goal is achieved, I think businesses, when they are in consonance with the local ecosystem, they will thrive, they will do exceedingly well, and I do believe that you will keep up this promise and you will make us all proud. తప్పకుండా నేను మీ స్థానికంగా ఉండే నాయకులందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఒక పరిశ్రమను ఇక్కడికి తీసుకొని రావాలంటే మీరు గోయంకా గారు చెప్పింది విన్నారు. వాళ్ళు ఇప్పటిదాకా కేవలం గుజరాత్లోనే పెట్టుబడి పెట్టినారు. గుజరాత్లో అంజార్ అనే ప్రాంతంలో, వాపి అనే ప్రాంతంలో 3000 ఎకరాల్లో వారి వెల్స్పన్ సిటీ ఉంటుంది. అక్కడ వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ఉన్నారు. మరి ఈరోజు ఒక బాగా అలవాటు పడ్డ ప్రాంతాన్ని వదిలిపెట్టి కొత్త ప్రాంతానికి రావాలి అంటే దాని వెనకాల చాలా పరిశ్రమ ఉంటుంది. దాని వెనకాల మా డిపార్ట్మెంటే కాదు, గవర్నమెంట్ అధికారులు, మా జయేష్ రంజన్ గారు, నరసింహారెడ్డి గారు, ఇంకా ఇతర అధికారుల కృషి చాలా ఉంటుంది. మా మిహిర్ ఉన్నాడు, డైరెక్టర్ టెక్స్టైల్స్, అందరి కృషి ఉంటుంది. వాళ్ళని ఒప్పించాలి. ఎందుకంటే ఈరోజు పోటీ ప్రపంచం, ఇతర రాష్ట్రాలు పోటీ పడతా ఉన్నాయి, ఇతర దేశాలు పోటీ పడతా ఉన్నాయి. పెట్టుబడులు ఆకర్షించడానికి ఈరోజు ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులతో పోటీపడి మనం తెచ్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. వెల్స్పన్ ఈరోజు గుజరాత్ను వదిలిపెట్టి ఇక్కడికి వచ్చింది. ఇందాక ఆయన చెప్పింది మీరు విన్నారో లేదో, ఈ యూనిట్ నిజానికి గుజరాత్లో ప్రారంభించాల్సింది. కానీ గుజరాత్లో మొదలుపెట్టి పునాదులు తవ్విన తర్వాత మనం కలిసిన తర్వాత దే హ్యావ్ మూవ్డ్ ద ఎంటైర్ ప్లాంట్ అండ్ మెషినరీ all the way from Gujarat to Telangana. So I compliment Goenka ji for your dynamic decision and for reposing faith in us. आपने जो एक विश्वास के साथ आप तेलंगाना आए, हम प्रॉमिस करते हैं आपको, आपका विश्वास जो है, हमने जो भी प्रॉमिस किया हुआ है आपको, उस पर जरूर हम we will be consistent with whatever promises we made. We will deliver on those promises that we have made to you. And I do hope ఈ రోజు ఒక్క వెల్స్పన్ ఇక్కడ రావడం వల్ల చాలా కంపెనీలు ఇక్కడ చూస్తూ ఉన్నాయి. స్థానికంగా ఉండే ప్రజాప్రతినిధులతో నా విజ్ఞప్తుల్లో ఏంటంటే, ఒక పరిశ్రమను తీసుకురావడానికి మేము చేసే కష్టంలో, మేము చేసే ప్రయత్నంలో మీ వంతు తోడ్పాటు లేకపోతే ఇది సక్సెస్ఫుల్ కాదు. చిన్న చిన్న ఇష్యూస్ ఉంటాయి, తప్పకుండా ఉంటాయి, ఉండకుండా ఏది జరగదు. కానీ సమస్య వచ్చినప్పుడు మనం ముందుండి స్థానికంగా ఉండే శాసనసభ్యులు కానీ, ఎంపీ గారు కానీ, గౌరవ జెడ్పీటీసీ కానీ, ఎమ్మెల్సీ గారు కానీ, లేక మన ఎంపీపీ గారు కానీ, సర్పంచులు కానీ, మీరు ఎవరిది వారు దయచేసి చొరవ తీసుకోండి. ఎందుకంటే ఒకసారి తెలంగాణలో ఈ ఉపాధి అవకాశాలు పెరుగుతున్న కొద్దీ, ఇక్కడ సంపద సృష్టి అనేది పెరుగుతున్న కొద్దీ మొత్తం రాష్ట్రానికి లాభం జరిగే ఆస్కారం ఉంటుంది. కాబట్టి దయచేసి టీఎస్ ఐపాస్ లాంటి ప్రోగ్రెసివ్ పాలసీస్ తీసుకొచ్చిన గౌరవ ముఖ్యమంత్రి గారు, వారి నేతృత్వంలో ఈరోజు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో కూడా అగ్రభాగాన ఉన్నాం, పరిశ్రమల ఆకర్షణలో కూడా బ్రహ్మాండంగా ముందుకు పోతూ ఉన్నాం. ఈ ఒక్క ప్రాంతంలోనే వేలాది మందికి ఉపాధి అవకాశాలు సృష్టించే ఒక బంగారు అవకాశాన్ని మీ అందరి సహకారంతో సాకారం చేసుకుందాం, నిజం చేసుకుందామని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, శ్రీమతి సవితా ఇంద్రారెడ్డి గారు చెప్పినట్టు స్థానికంగానే ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఏమైనా డెవలప్మెంట్ చేయాలన్నా, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టాలన్నా, గౌరవ మంత్రి గారు, ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, ఎమ్మెల్సీ గారు, మీరు నలుగురు కూర్చొని ఏ రకమైన కార్యక్రమాలు చేద్దామంటే ఆ కార్యక్రమం ఇక్కడ చేసుకుందామని చెప్పి మళ్ళొకసారి మీకు విజ్ఞప్తి చేస్తూ, మరి వెల్స్పన్ ఇండియాకి ఈరోజు ఒక 2000 కోట్ల పెట్టుబడితో ఇక్కడ వేలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నందుకు హృదయపూర్వకమైన आई वाज जस्ट थैंकिंग यू. और आपको तेलुगु भी बहुत जल्दी सीखना चाहिए, क्योंकि वरना मुश्किल हो जाएगा, क्योंकि आपको मैं तेलुगु में बोल रहा हूँ, फिर मुझे बार बार तर्जुमा करना पड़ रहा है. आप तेलुगु थोड़ा बहुत तो सीख लो. और मैं बस आई वाज थैंकिंग यू सर फॉर इन्वेस्टिंग नियरली 2000 crores and for providing employment to thousands of people. But once again I reiterate, please focus on local employment and please focus on local region empowerment. Thank you very much. Jai Hind, Jai Telangana.